మనలో చాలామందికి గతం గురించి ఆలోచిస్తూ రాత్రులు గడిచిపోతుంటాయి కదూ. ఆ రోజు అలా చేసి ఉండకూడదు, ఆ మాట అని ఉండకూడదు, ఆ అవకాశం వదులుకోకుండా ఉండాల్సింది. ఇలా మనస్సు పదే పదే గతాన్ని తవ్వి తీస్తూ ఉంటుంది. అదొక పెద్ద బరువులా మారి మనల్ని ముందుకు కదలనివ్వకుండా చేస్తుంది. సరిగ్గా ఇలాంటి భావనతో ఇబ్బంది పడుతుంటే ఈ విశ్లేషణ ఖచ్చితంగా సహాయపడుతుంది. అది పోయిన డబ్బు కావచ్చు, చేజారిన బంధం కావచ్చు, లేదా వృధా అయిపోయిన సమయం కావచ్చు. గడిచిపోయిన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించదేం. ఇది చాలామందికి అనుభవమే. సో ఈరోజు ఆ బరువుని ఎలా దించుకోవచ్చో ఒక్కసారి చూద్దాం. ఈరోజు మన ప్రయాణంలో మొదట గతం మనల్ని ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటుందో చూద్దాం. ఆ తరువాత నష్టమనే భావన మనల్ని ఎలా ఉచ్చులోకి లాగుతుందో తెలుసుకుందాం. ఒక మంచి కథతో ఈ విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుని నష్టాన్ని ఒక అవకాశంగా ఎలా చూడొచ్చో చర్చిద్దాం. ఫైనల్గా ఒక సింపుల్ ఛాలెంజ్, కొత్త పేజీ ఛాలెంజ్ ద్వారా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సరే, మన మొదటి అంశం గతం యొక్క బరువు. అసలు ఎందుకు మనం పదే పదే జరిగిపోయిన విషయాల్లోనే ఇరుక్కుపోతాం? ఇది చాలా సహజమైన మానవ ప్రవృత్తి. కాని దీనినుంచి బయటపడే మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. జీవితం ఒక నదిలా ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది. కాని మన మనసు మాత్రం ఏదో ఒక పాత జ్ఞాపకం దగ్గర ఆ ఒడ్డునే ఆగిపోతుంది. నది ముందుకెళ్ళిపోతుంది, మనం మాత్రం అక్కడే ఉండిపోతాం. ఎంత నిజం కదా! ఇక్కడ మనం అంగీకరించాల్సిన కఠినమైన నిజం ఒకటుంది. మనం ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా జరిగిపోయిందాన్ని ఒక్క మిల్లీమీటర్ కూడా మార్చలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే మనస్సు ఒప్పుకోదు. అందుకే మనకు ఒక కొత్త ఆలోచనా విధానం అవసరం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక మన రెండవ అంశం నష్టమనే ఉచ్చు. ఎప్పుడైనా గమనించారా? లాభం వచ్చినప్పుడు కలిగే ఆనందం కన్నా నష్టం వచ్చినప్పుడు కలిగే బాధే ఎక్కువగా ఉంటుంది. దీని వెనుక ఒక సైకాలజీ ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సైకాలజీలో దీన్ని లాస్ అవర్షన్ అని పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయలు దొరికినప్పుడు వచ్చే సంతోషం కన్నా 10 రూపాయలు పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ దాదాపు డబుల్ ఉంటుందన్నమాట. ఈ ఒక్క కారణం వల్లే మనం చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటాం, నష్టాల్లో ఉన్నవాటిని పట్టుకుని వేలాడతాం. ఎందుకంటే కోల్పోవడం అంటే మన మెదడుకు అంత భయం. ఈ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, లాభం వల్ల కలిగే ఆనందం ఒక లెవెల్లో ఉంటే అదే మొత్తంలో నష్టం వల్ల కలిగే బాధ దానికి రెట్టింపు స్థాయిలో ఉంది. ఈ మానసిక ఉచ్చు మనల్ని గతంలోనే బంధించేస్తోంది. సరే, ఈ థియరీ అంతా బాగానే ఉంది. కానీ నిజ జీవితంలో ఎలా ఉంటుంది? దీనికోసం ఒక చిన్న కథ చూద్దాం. రఘు కథ. ఇది నిరాశ నుంచి నిలదొక్కున్న ఒక సామాన్యుడి ప్రయాణం. రఘు ఎన్నో ఏళ్లు కష్టపడి చిన్న చిన్న కోరికలు కూడా చంపుకొని దాచుకున్న 10 లక్షల రూపాయలని ఒకే ఒక్క తప్పుడు పెట్టుబడిలో పోగొట్టుకున్నాడు. తన 10 ఏళ్ల శ్రమ మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ రోజునుంచి రఘు జీవితం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ తనను తానే తిట్టుకోవడం, ఎవరితో సరిగా మాట్లాడకపోవడం, ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబం అన్నిటినీ నిర్లక్ష్యం చేశాడు. అతని శరీరం వర్తమానంలో ఉన్నా మనసు మాత్రం ఆ డబ్బు పోయిన రోజు దగ్గరే ఆగిపోయింది. అలా ఒకరోజు బస్టాప్లో నిలబడితే తను ఎక్కాల్సిన బస్సు కళ్ల ముందే వెళ్ళిపోయింది. అతను నిరాశగా చూస్తుంటే పక్కనున్న ఒక పెద్దాయన ఈ మాట అన్నారు. ఆ ఒక్క మాట రఘుమెదుల్లో బలంగా నాటుకుపోయింది. అప్పుడు అర్థమైంది అతనికి, ఇన్నాళ్ళు తను చేస్తున్నది అదే కదా అని. ఇప్పుడు మన 4వ అంశం నష్టం నుంచి అవకాశానికి. రఘు కథ మనకు ఏం చెబుతోంది? ఒక నష్టం జరిగినప్పుడు మన ఆలోచన విధానాన్ని బాధితుడిలా కాకుండా విజేతలా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చర్చిద్దాం. మన ముందు 2 దారులుంటాయి. ఒకటి, నా జీవితం అన్యాయం, నాకే ఎందుకిలా జరిగింది అని ఏడుస్తూ కూర్చోవటం. ఇది బాధితుడు మనస్తత్వం. రెండోది, సరే జరగాల్సింది జరిగిపోయింది, దీన్నుంచి ఏం నేర్చుకోవాలి, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించడం. ఇది విజేత మనస్తత్వం. ఎప్పుడైతే ప్రశ్నను మార్చుకుంటామో సమాధానం కూడా మారుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి దారితీయొచ్చు. ఒక బంధం ముగిస్తే అది మన విలువను మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం. ఉద్యోగం పోతే అది కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి దొరికిన సమయం. ప్రతి నష్టంలోనూ ఒక పాఠం, ఒక అవకాశం దాగి ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒకవేళ మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టాల్సొస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి మొదలుపెట్టేది 0 నుంచి కాదు, అనుభవం నుంచి. ఆ అనుభవమే అతిపెద్ద ఆస్తి.
ఇక 5వ అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. దాని పేరే కొత్త పేజీ ఛాలెంజ్. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. ఇది చాలా సులభమైన కానీ చాలా శక్తివంతమైన ఎక్సర్సైజ్. ఇది చాలా సింపుల్. స్టెప్ 1, ఒక పేపర్ తీసుకుని మనసుని తొలిచేస్తున్న ఆ పాత భారాన్ని రాయండి. స్టెప్ 2, ఆ వాక్యం చివరి ఒక పెద్ద స్పష్టమైన ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అని మనం మెదడుకు ఒక సిగ్నల్ ఇవ్వడం అన్నమాట. స్టెప్ 3, సింబాలిక్గా ఆ పేపర్ని చించి పడేయండి. స్టెప్ 4, ఇప్పుడు ఒక ఫ్రెష్ పేపర్ తీసుకోండి. స్టెప్ 5, దానిపైన నా అవకాశాలు అని హెడ్డింగ్ పెట్టండి. స్టెప్ 6, ఇప్పుడు మన చేతిలో ఏముందో ఆలోచించండి. కనీసం 3 విషయాలు రాయండి. అది మన ఆరోగ్యం కావచ్చు, ఒక మంచి స్నేహితుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ లిస్ట్ మన దగ్గరే ఉంచుకోవాలి. ఎప్పుడు బాధగా అనిపించినా దాన్ని తీసి చూడాలి. మనం ఎక్కువగా ఏం పోగొట్టుకున్నామో చూస్తాం కానీ మన దగ్గర ఏముందో చూడటం మర్చిపోతాం. ఈ జాబితా మన దృష్టిని లేనిదాని నుంచి ఉన్నదాని వైపుకు మళ్లిస్తుంది. ఇక మనం చివరి భాగానికి చేరుకున్నాం. ఇక్కడితో మన ప్రయాణం ముగుస్తుంది. గతం నుంచి విముక్తి పొంది భవిష్యత్తును ఎలా ఆహ్వానించాలో చూద్దాం. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మన చేతుల నిండా పాత చెత్త పట్టుకునుంటే ఎవరైనా కొత్త బహుమతి ఇవ్వాలని చూసినా మనం అందుకోలేం కదా. జీవితం కూడా అంతే. గతాన్ని వదిలేసి చేతులు ఖాళీ చేస్తేనే కొత్త అవకాశాలు వచ్చి చేరతాయి. అవును, గడిసిపోయింది పోయింది, దాన్ని కోల్పోయాం. కానీ మన ముందున్న భవిష్యత్తు ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశంతో ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి. పశ్చాత్తాపంతో గడపడానికి జీవితం చాలా చిన్నది. మరి ఈ అవకాశంతో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమేనా? ఆలోచించండి.